చేసుకుంటే రేపు యుద్ధంలో 10-12 వేల మంది సైనికులం జబర్దస్త్ కాంగ్రెస్ ను బీజేపీని ఉరికిచ్చి మల్లా రాజేంద్ర నగర్ లో గులాబీ జెండా ఎగరేసుకోవచ్చు. అందుకోసమే ఈ రోజు ఈ మీటింగ్ మీ అందరికి సమజాయించే కార్యక్రమం. నెక్స్ట్ క్యా కర్నా బిఎల్ఏ బోల్తో క్యా కర్నా. బిఎల్ఏ ఏం చేయాలంటే బూత్ లెవెల్ ఏజెంట్ ఎక్కువ కష్టపడేది ఏం లేదు. ఒక బూత్ లో 1000 ఓట్లు ఉంటాయి. 1000 ఓట్లు అంటే ఎన్ని ఇండ్లు ఎన్ని ఉంటాయి? 300 నుంచి 350 ఇండ్లు ఉంటాయి. సో నెల రోజులలో మీరు 300 ఇండ్లు తిరగాలి. రోజుకు 10 ఇండ్లు 12 ఇండ్లు 15 ఇండ్లు అంతకంటే ఎక్కువ లేదు. సో రోజుల గంటన్నర 2 గంటల కంటే ఎక్కువ తిరిగేది లేదు. ఆ గంట 2 గంటలలో మీరు ఏం చేయాలి? అంగన్వాడీ టీచర్ బూత్ లెవెల్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో వారు మీరు కలిసి ఇంటింటికి పోవాలి. ఆ ఇంటింటికి పోయినా కాడ ముచ్చట పెట్టాలి. అమ్మ బాగున్నారా, మీ ఇంట్లో బాగున్నారా, మరి అన్ని స్కీమ్లు వస్తున్నాయా, తులం బంగారం వచ్చిందా, 4000 పెన్షన్ వచ్చిందా, ఇవన్నీ అడగాలి. బరాబర్ అడుగుతారా? అడగరా? అడగాలి. అడగపోయి ముచ్చట పెట్టాలి కదా, లేకపోతే ఎట్లా? అమ్మ మరి స్కూటీలు ఇస్తాన్నారు, స్కూటీలు వచ్చినాయా, అదేదో 5 లక్షల కార్డు ఇస్తానన్నాడు వచ్చిందా, ఇంకేమేమి వచ్చినాయి జర చెప్పమ్మా అని చెప్పి అడగాలి. ఇక మనం చెప్పే అవసరం ఏం లేదు. నువ్వు అడుగుడాల్సిన వాళ్ళే తిట్లు అందుకుంటారు. అమ్మ తిట్లు తర్వాత తిడదాం తీగని చెప్పి నువ్వు మెల్లగా కూర్చొని ఫస్ట్ అయితే ఈ పని చేసుకుందాం అక్క అని చెప్పి ఈ పని చేపియాలి. ఇంట్లో ఏం లేదు, కన్ఫ్యూజ్ అయ్యేది. మళ్ళీ చెప్తున్నా నేను, 18 ఏళ్ళు నిండిన వాళ్ళై రాయించాలి, చచ్చిపోయిన వాళ్ళ ఓట్లు తీసేయించాలి. మీ ఇంటికి కొత్త కోడలు వస్తే ఆ అమ్మాయి ఇక్కడ రాపియాలి, అక్కడ కట్ చేపియాలి వాళ్ళ ఇంటికాడ. అట్లాగే మీ ఇంటి పిల్ల ఇంకొక అడిగి పోతే మీరు ఇక్కడ ఓటు కట్ చేయాలి, వాళ్ళ అత్తగారి ఇంట్లో రాపియాలి. గంతే. ఇంతకంటే ఎక్కువ చెప్పేది ఏం లేదు, కన్ఫ్యూజ్ కావద్దు. నెక్స్ట్ ఇక మీరు బాధ్యతలు గింతే, ఇంతకంటే ఎక్కువ ఏం లేదు. నేను చెప్పిందే గదే బాధ్యత. పోవాలి, తిరగాలి, రోజుకు 10 ఇండ్లు తిరగాలి, నెల రోజుల్లో మొత్తం 300 ఇండ్లు కవర్ చేసుకోవాలి. ఎక్కడ కూడా దొంగ ఓట్లు ఉండొద్దు, అసలు ఓట్లు పోవద్దు. దొంగ ఓట్లు ఉండొద్దు, అసలు ఓట్లు పోవద్దు. ఎందుకంటే మనకు కాంగ్రెస్ లెక్క బీజేపీ లెక్క దొంగ ఓట్లతో గెలిచే అలవాటు లేదు. నిజాయితీగా ఎలక్షన్ జరిగితే 100 సీట్లు కేసీఆర్ గారు గెలుస్తారు, మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. మీకెరికే నాకెరికే. నిజాయితీగా ఎలక్షన్ జరగాలన్నది మనం అడిగేది. మనం ఏ రంగ పని చేసే అవసరం లేదు. నెక్స్ట్ మీకు కొత్త ఓటు రాయించాలంటే ఏం సర్టిఫికెట్లు ఉండాలి? ఇవన్నీ కాయిదాలు, 13 రకాల కాయిదాలు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఏదున్నా రాయించవచ్చు. मैं जो भी बोल रहा हूं आपको अभी, आपको जो मैं बुक दिया हैंड बुक बोल के, हैंड बुक में सब कुछ है. अगर आपको कोई डाउट है तो कार्तिक रेड्डी रहेंगे, कार्तिक रेड्डी और श्रीधर रेड्डी साहब रहेंगे. दोनों को आप टच करो, మీకు మొత్తం సంజాయిస్తారు. ఏమైనా డౌట్ ఉంటే క్లారిఫికేషన్ చేస్తారు. ఈ 13 కాయిదాలలో ఏమున్నా కూడా మీకు ఓటు రాయాలి. బర్త్ సర్టిఫికేట్ కానీ, లేకపోతే క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, మీకు ఇంకా 10వ తరగతి పాస్ అయిన సర్టిఫికేట్ కానీ, ఇంకోటి కానీ 13 రకాల డాక్యుమెంట్స్ ఏదున్నా మీకు ఖచ్చితంగా ఓటు ఇవ్వాలి. నెక్స్ట్ यहाँ पे बहुत अहम चीज है, ये जर्रा इस पे गौर करो. ఇది ఒక్కటి చూడండి. ఒక్కొక్క మనిషికి కొన్ని దగ్గరలో మేము చూసినాం ఓటర్ లిస్టులలో 4, 5, 10, 12 ఓట్లు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఎట్లా దేవులాడాలి? ఇప్పుడు ఉదాహరణకి ఎగ్జాంపుల్ చెప్తున్నాం. మొన్న జూబ్లీ హిల్స్ ఎలక్షన్ అయింది. జూబ్లీ హిల్స్ ఎలక్షన్ లో మేము గల్లీ తిరుగుతున్నాం. కార్తిక్ కూడా మీ రాజేంద్ర నగర్ కూడా మొత్తం షేక్పేట్లో పనిచేసారు. ఆడ చూస్తే ఈ అమ్మాయి ఉన్నది. ఈ అమ్మాయి పేరు లావణ్య, భర్త పేరు శ్రీనివాస్. అమ్మాయికి 5 ఓట్లు ఉన్నాయి. జూబ్లీ హిల్స్ లో 2 ఓట్లు ఉన్నాయి, ఖైరతాబాద్ లో 1 ఉంది, అంబర్పేటలో 1 ఉంది, మషీరాబాద్ లో 1 ఉంది. అరే మరి ఒక అమ్మాయి 5 ఓట్లు ఉంటే అసలు ఆమె ఎక్కడున్నది? ఇప్పుడు మనం దేవులాడాలే, పట్టుకోవాలి. దేవులాడాలంటే మీరు దేవులాడక్కర్లేదు. నేను కార్తిక్ రెడ్డి గారికి మీ రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో ఎన్ని అనుమానాస్పద డూప్లికేట్ ఓట్లు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి డౌట్ఫుల్ ఓట్లు ఎన్ని ఉన్నాయి, లిస్టు మొత్తం కార్తిక్ రెడ్డికి నేను ఇస్తా. ఆయన ఏం చేస్తాడు? డివిజన్ల వారీగా మీకు బూత్ల వారీగా మీకు ఇస్తాడు. మీరు డబుల్ చెక్ చేసుకోవాలి. ఎట్లా చేసుకోవాలి? నెక్స్ట్ మీకు 2 ఇస్తున్నాం, ఒక హ్యాండ్ బుక్, ఒక వర్క్ బుక్. హ్యాండ్ బుక్ ఇప్పుడు మీరు మీ చేతులు ఉన్నది, అందులో మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి. నెక్స్ట్ వర్క్ బుక్ అంటే ఇట్లుంటది. ఇప్పుడు నేను చెప్పింది అది. కార్తిక్ రెడ్డి ఏం చేస్తాడు? మీకు ప్రతి బూత్ లో ఉండే 1000 ఓట్లకు సంబంధించి లిస్ట్ మీకు ఇస్తాడు. మనం ఏం చూసుకోవాలి? ఈ ఓటర్ లింక్ అయిందా లేదా? లింక్ అంటే ఏంది? కొడుకు బిడ్డ గతంలో లేకుండొచ్చు, 2002లో ఇప్పుడు ఉండొచ్చు. వాళ్ళది లింక్ అయిందా లేదా? లింక్ కాకపోతే ఎన్యూమరేషన్ ఫామ్ నింపినరా లేదా? ఇవన్నీ చూసుకొని ఒకటి టిక్ పెట్టుకోవాలి. ఆ రోజు మీరు 10 ఇండ్లు తిరిగిరు అనుకో, 10 ఇండ్లు తిరిగితే ఒక 30-40 ఓట్లు అయిపోతాయి. అన్ని టిక్ పెట్టుకోవాలి. ఆ రోజు పని అయిపోయింది. నెక్స్ట్ డే మళ్ళీ పోవాలి, వర్క్ బుక్ లెక్క పెట్టుకోవాలి. మొత్తం జల్లెడ పట్టాలి. ఓటర్ లిస్ట్ మొత్తం జల్లెడ పట్టి ఎన్ని ఓట్లు ఉన్నాయి, కరెక్ట్ ఓట్లు ఎన్ని ఉన్నాయి, డూప్లికేట్ ఓట్లు ఎన్ని ఉన్నాయి జల్లెడ పట్టుకోవాలి, చూసుకోవాలి. ఎక్కడ కూడా ఎవరిదైనా తప్పిపోయి కూడా ఓటు గల్లంతు కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. ఇదిగిన మీరు కరెక్ట్ గా చేస్తే 580 బూత్లలో మీకు 2 లాభాలు ఉన్నాయి. ఒకటి, కరెక్ట్ మనుషులు ఓటర్లు వెళ్తారు. రెండోది, మీరు తిరిగినప్పుడు ఆ సంబంధాలతోని అరే మా ఓటు రాయించారు మా వాళ్ళు, మా బీఆర్ఎస్ వాళ్ళు, మా కార్తీక్ అన్నతో వచ్చిరు, వీళ్ళంతా
అని చెప్పి రేపు మీరు మెంబర్షిప్ కోతే కూడా వాళ్ళందరూ మళ్ళీ మీతో దగ్గరుండి అరే కేసీఆర్ సాబ్ ఫిర్ వాపస్ ఆనా జీ అచ్చే ఆద్మీ ఉనో జల్దీ ఉनको ఫిర్ వాపస్ లాओ భాయ్ అని చెప్పి మెంబర్లు కూడా అవుతారు మీకు. కాబట్టి మీరు ఈ కార్యక్రమం మంచిగా చేసుకోవాలి. లాస్ట్ ఇది చాలా ఇంపార్టెంట్. నా బూత్ मेरी बूथ अगर मजबूत है तो मैं राजेंद्र नगर जीत सकता हूं. ये आपके दिल में रहना. నేను ఎక్కడో నేల విడిచి సాము చేయాల్సిన అవసరం లేదు, ఎక్కడో పోయి ఇంకేనో మెడల్ కట్టేసే అవసరం లేదు. మీ బూత్ లగిన మీరు మెజారిటీ చేస్తే आपके बूथ को अगर आप मजबूत बनाएंगे तो जरूर आप इलेक्शन जीतेंगे. మీరు కేసీఆర్ సీఎం కావాలని ఉండి మనసు నిండా ప్రేమ ఉండి అరే మా పార్టీ గెలవాలని షోకుండి మీరు మళ్ళా ఇండ్లలో కూర్చుంటే నడవదు. మనం గట్టిగా అనుకోవాలి. 580 పోలింగ్ బూత్లలో గట్టిగా మనం పని చేసుకోవాలి. ఏ బూత్ కా బూత్ సిస్టమేటిక్ గా పని చేసుకొని బూత్ కమిటీలు వేసుకొని ముంగటికి పోదాం. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, ఇదేమో ఎస్ఐఆర్ కార్యక్రమం. రెండోది మెంబర్షిప్ కార్యక్రమం కూడా తొందరలో ప్రారంభం అవుతుంది. దానికోసం కూడా ఏం చేసినాం, ఒక యాప్ తయారు చేసినాం. నువ్వు ఆ యాప్ ఏంటిది, ఇవాళ రేపు మీరు చిన్న టూత్ పేస్ట్ కావాలంటే కూడా యాప్లనే కొంటుర్రు, సినిమా టికెట్లు కావాలంటే యాప్లనే కొంటుర్రు, అమెజాన్లో అన్ని బటన్ ఒత్తుల మీద నడుస్తున్నది ఇవాళ రేపు. అందుకే ఏమనుకున్నాం, ఆఖరికి ట్యాక్సీ విలువాలంటే కూడా బటన్ ఒత్తుతురు ఊబర్ అని. అందుకే మనం కూడా ఏం చేసినామంటే పార్టీ నుంచి ఒక యాప్ తయారు చేసినాం. ఆ యాప్ ఏముంటుంది, అందులో ఏం లేదు, మీరు గడబడేది ఏం లేదు. ఇప్పుడు మీకు ఇచ్చినట్టే యాప్లో మంచిగా మీ బూత్లో ఎవరో ఉన్నారో ఓటర్లు వాళ్ళ లిస్టు ఉంటుంది. అందులో ఏముంటుంది, బూత్కి 1000 ఓట్లు. సో ఆ బూత్లు ఉన్న వాళ్ళనే ఆ బూత్ వర్కర్లు చూడగలుగుతారు, మీరు వేరే వాళ్ళే చూడలేరు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ బూత్ నెంబర్ 200 అనుకో, ఆ 200 బూత్లలో వాళ్ళ ఓటర్ లిస్ట్ మాత్రమే కనబడుతుంది, ఆ 1000 ఓట్లు మాత్రమే కనబడతాయి మీకు. ఆ 1000 ఓట్లల్లో మీకు ఎవరెవరైతే మీరు మెంబర్లు చేరుతారో వాళ్ళ పేరు ఒత్తితే ఆ పేరు మొత్తం ఆ డీటెయిల్స్ అన్ని మన యాప్లోకి వచ్చేస్తాయి. మీరు చేయాల్సిందల్లా ఒకటే, ఇంటికి పోవాలి, వాళ్ళ ఫోటో తీయాలి, వాళ్ళ ఫోన్ నంబర్ తీసుకోవాలి, వాళ్ళకు ఐడెంటిటీ కార్డు కూడా ఇచ్చేయాలి. ఇచ్చి सब बहुत बहुत शुक्रिया, आप हमारे साथ जुड़ गए, बीआरएस पार्टी के फैमिली में आप भी मेंबर बने, बहुत बहुत शुक्रिया. जल्द से जल्द इलेक्शन आएगा और आप हम मिलके फिर एक बार गुलाबी झंडा लहराएंगे बोल के వాళ్ళకు शुक्रिया अदा करके आना है. ఇది సింపుల్ లెక్క, ఏం యాప్లో కన్ఫ్యూజన్ లేదు. మళ్ళొక పూట నేను కార్తిక్ చెప్తా, ఎవరెవరైతే చాకులు లాంటి పిల్లలు మనకున్నారో వాళ్ళందరికీ కూడా యాప్ మీద చిన్న ట్రైనింగ్ సెషన్ ఒకటి పెడతాం. బూత్కి 2 చొప్పున అలగ్సే ఒక ట్రైనింగ్ సెషన్ పెడతాం. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, ఇలా కన్ఫ్యూజ్ అయ్యేది ఏం లేదు. ఇలా మీరు ఇంత పద్ధతిగా ఆకలి అవుతుంటే కూడా కూర్చొని ఇంటుర్రు అంటేనే నాకు అర్థమైంది. ఇంత పద్ధతిగా కూర్చున్నారు, ఎంత బుద్ధిగా కూర్చున్నారు అంటే నాకే ఆశ్చర్యంగా ఉంది మనసులో. ఎందుకంటే హైదరాబాద్లోకి మనకు కాలాగదు, ఇంతసేపు ఒక దగ్గర కూర్చుని అలవాటు ఉండదు. ఎప్పుడు ఈ ఫోన్ వస్తుంది, ఆ ఫోన్ వస్తుంది, అటు రుపుతుంటాం ఇటు రుపుతుంటాం. కానీ మీరు ఇంతసేపు కూర్చున్నారంటే రాజేంద్ర నగర్ లో పక్కా గులాబీ జెండా ఎగురుతుంది. మీ కసి కమిట్మెంట్ తప్పకుండా మీ కష్టం ఫలిస్తుంది. ముమ్మాటికి మరి తప్పకుండా మళ్ళీ గెలుస్తాం. కానీ గెలుస్తామని చెప్పి ఇంట్లో కూర్చుంటే కాదు. ఎస్ఐఆర్ మంచిగా చేయండి, మెంబర్షిప్ మంచిగా చేయండి, బూత్ల వారీగా కమిటీలు వేసుకోండి. తప్పకుండా ఎక్కడ చిన్న ఉంటాయి పంచాయతీలు ఉంటాయి, ఇల్లన్నాక పంచాయతీలు ఉండకుండా ఉంటాయి. ఇక ప్రతి డివిజన్ల పంచాయతీలు ఉంటాయి, ప్రతి బూత్ల పంచాయతీలు ఉంటాయి, ప్రతి బస్తీల పంచాయతీలు ఉంటాయి. ఒకళ్ళు బస్తీ కమిటీలకు రండి, ఒకళ్ళు జిల్లా కమిటీలకు రండి, లేదు ఒకళ్ళు రాష్ట్ర కమిటీలకు రండి. అందరిని అకామిడేట్ చేసుకుందాం, కంటికి రెప్పలా కాపాడుకుందాం. ఈసారి గవర్నమెంట్ వచ్చినాక గతంలో మాదిరిగా కాదు, ఈసారి గవర్నమెంట్ వచ్చినాక తప్పకుండా నేను మీకు మాటిస్తా ఉన్నా. గతంలో ఉద్యమకారులు మా కార్యకర్తలు ఇక మనం ప్రభుత్వంలో పడి కొంత మనం మర్చిపోయినట్టయింది, నేను ఒప్పుకుంటా, కొంత మర్చిపోయినట్టు